రజనీకాంత్ కూడా ఆత్మహత్యకు ప్రయత్నించారా? ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? సినీ పరిశ్రమలో సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న రజనీకాంత్ గురించి తెలియని వారు ఉండరు. తమిళం, తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఆయన సినిమాలు విడుదలవుతాయి. అయితే ఈ సూపర్ స్టార్ ఆత్మహత్యకు ప్రయత్నించారంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వివరించారు. రజనీకాంత్ తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో తనకంటూ అభిమానులను ఏర్పరచుకున్నారు. 3 తరాల అభిమానులున్న రజనీ 1992లో తన భార్య లత కచేరీలో ఆత్మహత్యకు ప్రయత్నించారని చెప్పారు. ఇంట్లో పేదరికం కారణంగా రజనీ ఆఫీస్ బాయ్గా పనిచేశారు. ఆ తర్వాత కూలి పని కూడా చేశారు. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. అయితే ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్ళగా అక్కడ గోడపై ఓ స్వామి చిత్రం కనిపించిందట. వెంటనే ఆత్మహత్య చేసుకోవాలన్న తన నిర్ణయాన్ని విరమించుకున్నారట రజనీకాంత్. అంతేకాదు, ఆ రాత్రి అతను నిద్రిస్తున్నప్పుడు తన కలలో మెరుస్తున్న ముఖంతో తన వైపు వస్తున్న వ్యక్తిని రజనీ చూశారట. అనంతరం ఏదైనా సాధించగలనని తన ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఆయన వివరించారు. అయితే ఆ మరుసటి రోజు గోడపై ఉన్న స్వామి ఎవరని ఆరా తీయగా అతను శ్రీ రాఘవేంద్రుడని తెలుసుకున్నారట. దీంతో స్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నానని, అనంతరం తాను అనుకున్నది సాధించానని ఆయన తెలిపారు. ఆఫీస్ బాయ్గా చేసిన రజనీ తర్వాత కండక్టర్గా మారి అనంతరం దర్శకుడు బాలచంద్ర గుర్తింపుతో పెద్ద స్టార్ అయ్యారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మహిమతోనే తాను ఎదిగానని రజనీ చాలా సందర్భాల్లో చెప్పారు. ఇక శ్రీ రాఘవేంద్రునికి నివాళిగా నటుడు రజనీకాంత్ రాఘవేంద్ర స్వామి బయోపిక్లో నటించి మెప్పించారు.